తెలంగాణకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విలేకరుల సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మీడియాతో ప్రసంగిస్తున్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై బండారు దత్తాత్రేయ ఆందోళన. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విలేకరుల సమావేశం. రైతులు చచ్చిపోయినరయ్యా బాబు, కనీసము కాపాడాలనంటే ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన దాఖలాలు లేవు, ఆదుకున్న దాఖలాలు లేవు. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన ప్రతిపక్ష పార్టీ మీద అవహేళనగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి. నాకు బాగా గుర్తుంది, మహారాష్ట్రలో బాంబేలో ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పోయి అక్కడ నవ్వుతే వెనువెంటనే అధిష్టానం సీరియస్ అయ్యి అతన్ని పదవి నుంచి వైదొలిగి ఇచ్చింది, బర్తరఫ్ చేసింది. అంటే ఒక సామాన్యుడికి బాధ కలిగితే మనం ఏమి చెయ్యలేకపోయినా, పూడ్చలేకపోయినా అవహేళనగా మాట్లాడొద్దు, సానుభూతిని వ్యక్తం చేయాలి, మన ఆ భావాలు ఆ రకంగా ఉండాలని చెప్పిన అధిష్టానం కాంగ్రెసు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యవహార తీరు కనపడట్లేదా, లేకపోతే ఆయనకి ఏమన్నా మినాయింపు ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి. రైతులకు ఏమని చెప్పి వీళ్ళు అధికారంలోకి రావడానికంటే ముందు 15,000 ఇస్తాం, 3 పంటలకు ఇస్తామని అన్నారు. కేసీఆర్ ఏముందా, 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తాం, 3 పంటలకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తామని అన్నారు. ఇవాళ వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. మొన్న కేసీఆర్ గారు ఒక సభ పెడితే ఆ సభకు పోటీగా సభ పెట్టి ఎకరం చొప్పున వేసిండు, 2 ఎకరాలకు పడ్డది. ఇవాటికి 4 దఫాలకి 3 దఫాలు ఎగ్గొట్టారు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, ఆఖరికి 6 కాలం కష్టపడి పండించిన పంటను కూడా కొనే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు వరిధాన్యం సాగవుతుంది, దానికి తగ్గట్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి మనకి బాధ్యత ఉంది కదా, ఏం చేయాలనే ఆలోచన అవగాహన లేని మంత్రి కోతలు వచ్చే టైంకి చెప్తాడు 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మనకు వచ్చింది, ఎక్కడ లేని రికార్డు స్థాయి అని చెప్పేసి అని అంటాడు. ఆ రికార్డు స్థాయి ఏడ నుంచి వచ్చింది, ఎవరి వల్ల సాధ్యమైంది? బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, కాళేశ్వరం జలాల వల్ల, గోదావరి సెకండ్ ఫేజ్ వల్ల, ఇతరత్ర చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణలో వరి ధాన్యం సాగు చేయడానికి విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఏర్పడ్డది. అటువంటి దిగుబడి పెరుగుతుంది, విస్తీర్ణంలో ఎన్ని హెక్టార్లలో ఎన్ని ఎకరాలలో సాగు చేసిరని చెప్పేసి అవగాహన లేని మంత్రి 1,41,00,000 మెట్రిక్ టన్నులు మాకు దిగుబడి వస్తుంది, దాంట్లో 90 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేయబోతున్నాం అని చెప్పారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మీడియాతో ప్రసంగిస్తున్నారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మరి మార్పు పేరుతో దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతుల బ్రతుకు మారల. తెలంగాణ ప్రభుత్వము రైతాంగం పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం మారలే. అనేక రకాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందో ఈరోజు ధాన్యం ప్రొక్యూర్మెంటు ఈ ప్రభుత్వ పనితీరుకు, రైతాంగం పట్ల వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధికి అర్థమవుతా ఉంది, అద్దం పడతా ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్యలో తెలంగాణ రైతులు విలవిలలాడుతూ ఉన్నారు. అంగట్లో అన్నీ ఉన్నప్పటికీ అల్లుని నోట్లో శనన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా, ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేని కారణంగా ఈరోజు రైతుల పంట చేతికొచ్చిన తర్వాత వానదేవుడు ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు యాత్ర చేసేంత వరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది. మంత్రుల ఛాంబర్లో ఏసీ రూమ్లలో కూర్చున్నారే తప్ప ఈరోజు ప్రభుత్వం నుంచి ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగానే ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించింది. మా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వానికి చలనం వచ్చింది తప్ప అంతకుముందు ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. గత 15-20 రోజులుగా చూస్తూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. ఆరోపణలకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడికి అలవాటు, ఆనవాయితీ తన పరిపాలనలోనే అవినీతిని వ్యవస్థీకృతం చేసినటువంటి ఒక గొప్ప మహానాయకుడు, విజనరీ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అవినీతి అనేటువంటిది తన పరిపాలనలోనే ఒక భాగంగా దానిని వ్యవస్థీకృతంగా తయారు చేశాడు. ఈరోజు ఒకసారి మెగా డిఎస్సిని చూస్తే దానిలో అంతులేనటువంటి అక్రమాలు, స్కామ్ తాలూకు అనేక రకాలైనటువంటి విషయాల్ని ఈరోజు మనం బహిరంగంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క పాపం టీచర్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళను ఊరించి ఇది చేస్తాను అది చేస్తానని ఎన్నికలకు ముందు నుంచి నేను మెగా డిఎస్సి ఇస్తాను, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాతనేనని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం చేసి వాళ్ళను ఊరించి ఉడికించి చివరకు 2025లో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరిగింది. అయితే దీనిలో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అధికారులు కూడా ఒక రిజైండర్ ఇచ్చారు, దాని మీద ఖండన ఇచ్చారు మేము చేసినటువంటి ఆరోపణల మీద. వాళ్ళు ఇచ్చినటువంటి మేము చేసినటువంటి ఆరోపణలకు ఎక్కడా కూడా ఇతిమిద్దంగా ఖండన ఇవ్వకుండా వాళ్ళు ఏదో మేము చెప్పాలనుకున్నదే చెప్పేశాం, అత్యంత పారదర్శకంగా చేశాం, సిబిటి విధానంలో చేశాం, దాని మీద మీరు చెప్పినటువంటివన్నీ ఏవి కూడా కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడారు తప్ప మేము చెప్పినటువంటి దానికి పాయింట్ బై పాయింట్ ఎక్కడా కూడా ఆన్సర్ చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ప్రజలకు తెలియాలి, పాపం నిరుద్యోగులు దగాపడ్డారు, వాళ్ళకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయం పట్ల, డిఎస్సీలకు జరిగినటువంటి దగా పట్ల ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా నిన్న విద్యార్థి విభాగం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయడం జరిగింది. రేపు 1వ తేదీ యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడలు కూడా ఉన్నాయి. మేము మిమ్మల్ని అడిగేటువంటి వాటికి ఎక్కడా మీరు సూటిగా చెప్పకుండా దాటి వేసినటువంటి వాటికి మరలా ఒకసారి మీకు గుర్తు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించాం. మీరు అర్హులైనటువంటి అభ్యర్థులు, మీరెవరైతే అర్హత ఉంది అని చెప్పి ఎందుకు చేశారో ఆ అర్హత కలిగినటువంటి అభ్యర్థులకి కాల్ లెటర్లు పంపి వాళ్ళ సర్టిఫికేట్లన్నీ పరిశీలన కూడా పూర్తయిన తర్వాత తుది జాబితాలో వాళ్ళ పేర్లు గల్లంతు కావడానికి కారణం ఏమిటి? దానికి మీరు స్పష్టంగా సమాధానం చెప్పగలరా? మెరిట్ లిస్టు ఫస్ట్ ప్రకటిస్తారు, ఆ తర్వాత సెలెక్టెడ్ లిస్టు ప్రకటిస్తారు. మెరిట్ లిస్ట్ లేదు, సెలెక్టెడ్ లిస్ట్ లేదు, నేరుగా ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకి మెసేజ్లు పంపించారు. ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మెరిట్ లిస్టు, సెలెక్టెడ్ లిస్టు లేకుండా
నువ్వు ఎంపికయ్యావు అని చెప్పి ఒక మెసేజ్ పంపించినటువంటి ప్రభుత్వం కానీ పంపించినటువంటి సందర్భాలు కానీ ఎప్పుడన్నా ఉన్నాయా? దానికి మీరు స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గోదావరి కనిలోని పర్యటించిన సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఉదంతంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికీ ఒక స్పష్టమైన నివేదికను ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం రైతులకు గాని ప్రజలకు గాని ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని దత్తాత్రేయ విమర్శించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిరుపయోగంగా మారినప్పటికీ దానికి అవసరమైన అత్యవసర మరమ్మతులు చేపట్టడంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి సరైన చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని దత్తాత్రేయ వివరించారు. కాళేశ్వరం నీటిపై ఆధారపడిన ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులు ప్రస్తుతం సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 3 ప్రధాన బ్యారేజీల్లో ప్రస్తుతం బొట్టు నీరు కూడా లేకపోవడం అత్యంత ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కాలయాపన చేయకుండా తక్షణమే స్పందించి కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిపుణుల సూచనల మేరకు పనులను వేగవంతం చేసి ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించే బాధ్యతను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్వీకరించాలని బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. జేడిమెట్ల పోలీస్ స్టేషన్ మరియు సిసిఎస్ కుత్బుల్లాపూర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టి ఉదయం వాకింగ్ కి వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని బలవంతపు లాక్కొని ఒక దోపిడీ ముఠాకు చెందిన 4 సభ్యులను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి ఫిర్యాదురాలికి చెందిన 2 తులాల బంగారు గొలుసును, మొబైల్ ఫోన్, ఒక హోండా డియో ద్విచక్ర వాహనం, అలాగే ఒక ఆటో రిక్షాను స్వాధీనం చేసుకున్నారు. దరిదాపుల్లో భాగంగా నిందితులు జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ బండ ప్రాంతంలో ఆటో రిక్షాను దొంగలించి అనంతరం అదే వాహనాన్ని ఉపయోగించి చైన్ స్నాచింగ్ నేరానికి పాల్పడినట్టు వెల్లడైంది. మొత్తం అంచనా విలువ 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఫిర్యాదురాలు తెలిపారు. నిందితుడు పేర్లు గోవింద్ సింగ్, కరుణా సింగ్, హర్దీప్ సింగ్. ఒక బాల నేరస్తుడు, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ ఒక మహిళ చింతల నుంచి కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీసు వైపులో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో సుమారుగా 5 నుంచి 5:30 ప్రాంతంలో ఆమె మెడలో నుంచి చైను స్నాచింగ్ చేసినటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మొత్తం 5 ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 మేజర్స్, 1 మైనరు. 4 మేజర్స్లో 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్. వీళ్ళు 3 కూడా జగదీర్గుట్టలోని ఎల్లమ్మ బండ ప్రాంతంలో నివాసం ఉంటారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ నేరం చేయడానికి ముందు ఒక ఆటోని ఎల్లమ్మ బండలో ఉన్నటువంటి జగదీర్గుట్ట లిమిట్స్లో ఒక ఆటోని దొంగతనం చేసి, ఆటో దొంగతనం చేయడానికి ఒక బైక్ని వాడి, బైక్ ద్వారా ఆటో వచ్చి 5 అక్కడ మహిళ వాకింగ్ చేసుకుంటూ పోతుంటే దూరంలో ఆపుకొని అందులోంచి ఒక పర్సన్ దిగి ఆ చైను స్నాచ్ చేయటము. చైన్తో పాటు ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా ఏమన్నా ఎవరికైనా సమాచారం ఇస్తుందేమో ఉన్నటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కూడా వీళ్ళు లాక్కొని పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళ యొక్క దాదాపు 2 తులాల చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ గతంలో వీళ్ళ 3 మీద కూడా గతంలో నేరాలు చేసినటువంటి హిస్టరీ ఉంది. గోవింద్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి రాబరీ కేసు కుక్కట్పల్లి, స్నాచింగ్ కేసు కేబిహెచ్పిలో. కరణ్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. జగదీర్గుట్టలో ఒక బైక్ దొంగతనము, ఒక కొట్లాడ జరిగిన దొంగతనము. హర్దీప్ సింగ్ మీద 1 కేసు ఉంది. ఇది అటెంప్ట్ మర్డర్ కేసు కుక్కట్పల్లిలో. ఈ విధంగా గతంలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. దీంట్లో మొత్తం కూడా మీకు అంతకుముందు కూడా గత 10 days బ్యాక్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ హెచ్ఎంటీ కాలనీలో కూడా ఈ నైటు పిల్లలు పోతుంటే వాళ్ళని మాటు వేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగిలించిన సందర్భంలో కూడా మనం చూడడం. ఇక్కడ మన 2 ఏసీపీలు కూడా సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, మన కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఎమ్మటే టీమ్స్ ఫామ్ చేసుకొని ఈ స్నాచింగ్ కేసులు, రాబరీ కేసులు అయినప్పుడు ఇమీడియట్గా అందరూ కూడా ఎఫెక్ట్గా పనిచేయడము,
అక్కడ సీసీ కెమెరాలు ఏమున్నాయి, వాళ్ళు ఏ రూట్లో ఎంట్రీ అయ్యారు, ఎగ్జిట్ అయ్యారు, అదేవిధంగా ప్రీవియస్ సస్పెక్ట్స్ ఎవరు ఉన్నారు, ఈ ఎంఓ ఏ విధంగా ఉంది, ఇవన్నీ డాటా చూసుకొని మనం ఫస్ట్ అదే రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ దొంగతనం ఎవరు చేశారు అనేది సీసీ ఫుటేజ్లో మనం ఐడెంటిఫై చేయగలిగినాం. తర్వాత వాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళు వేరు షెల్టర్స్లో బయటికి పోవడం వల్ల, పరారులో ఉండడం వల్ల మనకి 2-3 రోజులు టైం పట్టింది. దాంతో ఇందులో మన ఎస్హెచ్ఓ మల్లేషు, జీడిమెట్ ఎస్హెచ్ఓ, అదేవిధంగా వాళ్ళ డిఐ ధనుంజయ్, అదేవిధంగా సిసిఎస్ కుత్బుల్లాపూర్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, అదేవిధంగా ఎస్ఐ శ్యాంబాబు, వీళ్ళ యొక్క స్టాఫ్ నరేషు, సుబ్బరాయుడు, మోహన్, రాజ్ కుమార్, సుబ్బారావు, ప్రవీణ్, సురేష్, రాజశేఖర్, మైపాల్ రెడ్డి, ఇలా సిసిఎస్ అండ్ జీడిమెట్ట పోలీస్ ఈ ఇద్దరు కలిసి వీళ్ళందరూ బాగా కష్టపడి ఇందులో బైకు, ఆటో, 2 తులాల చైను, వాళ్ళ యొక్క ప్రీవియస్ కేసులు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ప్రాపర్గా రికార్డ్ బిల్డప్ చేసి ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ బయటికి రాకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ముషీరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని విద్యాశాఖలో వేలాది పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 33 జిల్లాలకు కేవలం 12 మంది మాత్రమే రెగ్యులర్ డిఈఓలు, 76 రెవెన్యూ డివిజన్లలో 1 రెగ్యులర్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా లేకపోవడం, 635 మండలాలకు కేవలం 15 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు పనిచేయడం దారుణమన్నారు. గత 20 ఏళ్లుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడం, వందలాది మంది ఉపాధ్యాయులు ప్రమోషన్ చూడకుండానే పదవి విరమణ పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు కేసుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఖాళీగా ఉన్న డిఈఓ, డివైఈఓ, ఎంఈఓ పోస్టులను వెంటనే ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని, సర్వీస్ రూల్స్ సమస్యలను పరిష్కరించాలని, విద్యాశాఖ పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం హెచ్చరించింది. సమస్యలు చాలా జటిలమైన సమస్యలు. ఈ సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ కార్యదర్శి ఈ రోజు వరకు చెప్తున్న గత 2 సంవత్సరాల నుంచి సర్వీసులు సంబంధించిన అంశాల పట్ల ఎప్పుడు కూడా చర్చ జరగలే. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం 8వ వార్డు మారుతినగర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల వాణిజ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పిడుగు భాగ్యగట్టయ్య కాలనీ వాసులకు కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు న్యాయం, నీతి అందించాలని, పట్టుదలతో న్యాయశాస్త్రంలో, రాజనీతి శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించుకున్నాడని, ఇలాంటి నాయకుడు మరెన్నో పదవులు పొంది ప్రజలకు సేవకుడిగా నిలబడాలని తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వెనక మాత్రం జాగ్రత్త, వెనక పిల్లలు ఫోటోలు తీయాలి. అందరే ఫోటో కడి ఏరియా అందరు పట్టుకోరు. ఇప్పుడే ఉన్నాం దా మరి నువ్వు పెట్టు అయిపోలేరా అంటే ఇక్కడ బాకీ కొలు కడరా ఎక్కడైతే అక్క అన్నకు పెట్టు. ఓకే మాట్లాడారు
ఉన్నప్పుడే మాట్లాడతా అక్క అట్లా ఉన్నప్పుడు ఇంకేది పిల్లలకి ఇచ్చే ఇక బనానా ఏదైతే అవసరం లేదు అది తెలంగాణ సంవత్సరాలు అవసరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విలేకరుల సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మీడియాతో ప్రసంగిస్తున్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై బండారు దత్తాత్రేయ ఆందోళన. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.